ఇబ్బంది వస్తుంది కనుక మొత్తం హోటల్స్, ఒక పక్కన రిసార్ట్స్, పక్కన హోమ్ స్టేస్, ఇంకో పక్కన టెంట్ సిటీస్, ఇలాగా ఒక 50,000 రూముల్ని 5 సంవత్సరాల రూపంలో తయారు చేయగలిగితే వచ్చినటువంటి పర్యాటకులు ఉంటారనేటువంటిది ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇందులో మీకు పొందుపరిచే మీ అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు రాజమండ్రి కోసం ప్రధానమైనటువంటి అంశం చాలా కాలంగా హేవలాక్ బ్రిడ్జిని లేదా పుష్కర్ ఘాట్ని మనం అధునాతనంగా తయారు చేసి ఒక పర్యాటక ప్రాజెక్ట్గా తయారు చేయాలని, అక్కడ ఏదైతే మనకి బ్రిడ్జి లంక ఉందో ఆ బ్రిడ్జి లంకలో మనం కొంత పర్యాటక పరమైనటువంటి టెంట్ హౌసెస్ ఏర్పాటు చేసి వచ్చేటువంటి పర్యాటకులకు బోటింగ్ కానివ్వండి, కడియం నర్సరీలు అందాలు చూపించడం కానివ్వండి, నిడదవోల్లో కోటసత్యం తల్లి టెంపుల్ దగ్గరికి లేకపోతే అక్కడ బోటింగ్ తీసుకెళ్ళడం కానివ్వండి, ఇక్కడ మనం పుష్కర్ ఘాట్ బాగు చేసుకోవడం కానివ్వండి, ముఖ్యంగా హేవలాక్ బ్రిడ్జిని అధునాతనంగా తయారు చేసి ఆ బ్రిడ్జిని యూటిలైజేషన్లోకి తీసుకొచ్చి దాని నుంచి బ్రిడ్జి లంకలోకి దిగి అక్కడ స్టే చేసే విధంగా ఒక సమగ్రమైనటువంటి కార్యక్రమాన్ని సాస్కి అనేటువంటి స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తోటి మనం తెచ్చుకోవడం జరిగింది. దానికి 94,44,00,000 దానికి